Hi guys everyone, this is Premchand Icon. Welcome back to my channel. So how are you? I hope you are all are fine. I am also so happy and fine. సో ఈరోజు వీడియో ఏంటిదో ఆల్రెడీ తమ్మునేలో చూసుంటారు. ఈ రోజుల్లో చాలామంది ఫోన్పే గూగుల్ పే యూజ్ చేస్తున్నారు కదా. సో వాటి నుండి ఎలా సేఫ్ ఉండాలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తా. అండ్ అలాగే ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్లో ఎప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అప్పుడప్పుడు మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ కూడా వేస్తూ ఉంటా. మొత్తానికైతే మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి మోటివేట్ చేయడమే నా ఛానల్. సో ఇటువంటి మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు టాపిక్ చూసినట్టయితే ఈ రోజులో చాలామంది ఫోన్పే గూగుల్ పే అండ్ ఆల్సో పేటిఎం వాడుతున్నారు కదా. ఈ మూడింటిలో ఏది సేఫో చెప్తా అండ్ అలాగే ఏది వాడకూడదో కూడా చెప్తా. ఏది వాడాలో ఏది వాడకూడదో కూడా చెప్తా. ఏవైతే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుందో ఇవి వచ్చేసి థర్డ్ పార్టీ యాప్స్. లైక్ ఎట్లా అంటే ఏదైనా స్కామ్ జరిగినా కూడా మనం సేఫ్ జోన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. సో మనకే రిస్క్ ఉంటుంది. సో అటువంటి దాన్ని థర్డ్ పార్టీ యాప్స్ అంటారు. సో కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మనం ఏదైనా స్కాన్ చేయాలనుకున్నప్పుడు అమౌంట్ సెండ్ చేయాలనుకున్నప్పుడు మన మొబైల్ నెంబర్తో అమౌంట్ సెండ్ చేస్తాం కదా. సో అలా సెండ్ చేసినప్పుడు అనుకోకుండా మన అమౌంట్ ఎవరికైనా ఒక నెంబర్ మిస్టేక్ అయి వేరే పర్సన్కి వెళ్ళిపోయినాయి అనుకో. సో ఆ అమౌంట్ కూడా మనకు రిటర్న్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అసలు 90% రావు కూడా. సో అది ఎందుకు రావు అంటే అదే ఇప్పుడు గూగుల్ పే చూసుకున్నట్టయితే అది ఎలా ఉంటుందంటే మనం ఫోన్ లాగిన్ అయ్యేటప్పుడు మన ఈమెయిల్ అడుగుతుంది. అంటే ఈమెయిల్ అడుగుతుందంటే మన డీటెయిల్స్ మొత్తం సో వాళ్ళ చేతిలో ఉంటాయి. ఏదైతే గూగుల్ పే వాళ్ళ చేతిలో, అవునా. సో రేపు పొద్దున మనం గూగుల్ పే నుంచి అమౌంట్ సెండ్ చేసినప్పుడు అనుకోకుండా వేరే పర్సన్కి వెళ్ళినా కూడా మనం అంటే ఒక్కొక్కసారి బల్క్ ఆఫ్ అమౌంట్ సెండ్ చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ల్యాక్స్ల అమౌంట్ సెండ్ చేసారు అనుకో. కొంతమంది ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ సెండ్ చేస్తారు. అప్పుడు బై మిస్టేక్ వేరే వాళ్ళకి పోతే నష్టమే కదా. సో అటువంటిప్పుడు ఈ గూగుల్ పే ఎట్లుంటుంది అంటే మన ఈమెయిల్ తోటి లాగిన్ అవుతాం కాబట్టి ఒకవేళ మన అమౌంట్ ఇట్లా వేరే పర్సన్కి వెళ్ళి అని చెప్పేసి మనం స్టేషన్లో కంప్లీట్ చేసినా కూడా వితిన్ 24 అవర్స్లో మన అమౌంట్ మనకు వచ్చేస్తాయి. ఒకవేళ 24 అవర్స్ దాటింది అనుకో మన అమౌంట్ రావడం కష్టం. ఎందుకంటే ఇటువంటి ఎట్లుంటాయంటే 24 అవర్స్ లోపే మనం ఏదైనా క్విక్లీగా ఫాస్ట్గా కంప్లైంట్ చేయాలి. అప్పుడు వాళ్ళు సో మన అమౌంట్ మనకి వచ్చేలా చేస్తారు. సో బట్ ఈ ఫోన్పే పేటిఎం ఎలా ఉంటుంది అంటే మనం లాగిన్ అప్పుడు జస్ట్ మన మొబైల్ నెంబర్ మాత్రం అడుగుతుంది, బట్ ఈమెయిల్ ఐడి ఇట్లా అడగదు. సో అటువంటి అప్పుడు ఏమవుతుందంటే మన అమౌంట్ సెండ్ చేసినాం అనుకో మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉండేవి అందులో. సో అప్పుడు మనం కంప్లైంట్ చేసినా కూడా సో అమౌంట్ రావడం అనేది చాలా కష్టం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక మొబైల్ నెంబర్ పైన క్రియేట్ చేసుకుంటావు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏదైతే నెంబర్ చేంజ్ చేసి మళ్ళీ కొత్త ఫోన్పే వాడినావు అనుకో, మళ్ళీ ఫోన్ నెంబర్ చేంజ్ చేసినావు అనుకో, ఎవరైతే తర్వాత నువ్వు నీ పాత నెంబర్ ఉంటుంది కదా ఆ పాత నెంబరు నీపైనే కాకుండా వేరే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే నువ్వు ఆ సిమ్ మొత్తానికి వాడకుండా ఉండి దాన్ని పక్కబడేసినావు అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఆ సిమ్ బ్లాక్ అయ్యి నీ పేరు మీద బ్లాక్ అయ్యి వేరే పర్సన్ తీసుకున్నాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ వేరే పర్సన్ మీద అతని నెంబర్ మీద మొబైల్ నెంబర్ తీసుకున్నాడు అనుకో, ఎప్పుడైతే అతను యూజ్ చేసి దానికి అమౌంట్కు లైక్ ఎట్లా అంటే ఆ నెంబర్కి అమౌంట్ సెండ్ చేసిండు అనుకో, ఆ అమౌంట్ నీకు వచ్చేస్తాయి. అట్లుంటాయి కొన్ని ఎట్లుంటాయి అంటే అదే నెంబరు మీద నువ్వు వాడినావు అనుకో, ఎందుకంటే అది అప్పటికి నీ నెంబర్ మీద క్రియేట్ అయి ఉంది ఆ ఫోన్పే అనేది. అప్పటికి నీ నెంబర్ మీద క్రియేట్ అయి ఉంది కాబట్టి ఆ నెంబరు సో అమౌంట్ నీకు వచ్చేస్తే అలా కూడా ఉంటుంది. ఒకవేళ నెంబర్ యూజ్ చేయకపోతే ఆల్రెడీ ఏదైతే నువ్వు పాత నెంబర్ పైన ఫోన్పే అమౌంట్ క్రియేట్ చేసింది అనుకో, సో అప్పుడే అదే నెంబర్ పైన క్రియేట్ చేసుకున్నాడు అనుకో, సో అతనికి ఎవరైనా అమౌంట్ కొడితే అమౌంట్ నీకు వచ్చేస్తాయి. సో అలా ఫ్రాడ్ ఉంటాయి కాబట్టి కొంచెం ఫోన్పే అని అండ్ అలాగే పేటిఎం అని ఇది కొంచెం రిస్క్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి గూగుల్ పే మాత్రమే వాడండి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎటువంటి సెక్యూర్స్ అండ్ ఆప్షన్స్ గూగుల్ పేలో తీసుకొస్తారో చూద్దాం.
లేకపోతే అంటే ఒకవేళ ఇందులో సెక్యూర్ తీసుకురాకపోతే గవర్నమెంట్ దీన్ని కూడా బ్యాన్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ ఫుల్ సెక్యూర్ ఉంటే కూడా ఏం కాదు. బట్ ఏంటంటే ఇప్పుడు మాత్రం ఫుల్ సెక్యూర్ అంటే గూగుల్ పే మాత్రమే. అండ్ నెక్స్ట్ థింగ్ మెయిన్ ఒకటి ఏంటంటే కొంతమంది ఇట్లా ఆ లింక్ క్లిక్ చేస్తే అమౌంట్ వస్తాయి అని చెప్పేసి చెప్తారు. అటువంటివి మాత్రం దయచేసి నమ్మకండి. ఎందుకంటే లైక్ ఎట్లా అంటే మనం కష్టపడింది అసలు డబ్బులు రావు. కొంతమంది పిచ్చిగా నమ్మి ఏం చేస్తారంటే ఆ లింక్ క్లిక్ చేస్తారు. ఆ లింక్ క్లిక్ చేసి వాళ్ళ డీటెయిల్స్ మొత్తం అందులో ఫిల్ చేస్తారు. సో అట్లా చేయకండి. ఎప్పుడైతే మీరు మీ డీటెయిల్స్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండ్ అలాగే ఏదైతే ఐఎఫ్సి కోడ్ మన అకౌంట్ నెంబర్ అవన్నీ ఫిల్ చేస్తారో మీ అమౌంట్ మొత్తం ఖాళీ అవుతాయి, స్పాట్లో ఖాళీ అవుతాయి. ఇప్పుడు సైబర్ క్రైమ్ అనేది చాలా ఎక్కువైపోయింది. సో వాళ్ళు ఎట్లుంటారు అంటే అమౌంట్ ఖాళీ చేసినాక కూడా 1% కూడా వాళ్ళ డీటెయిల్స్ దొరికాయి. సో అంత ఫాస్ట్గా చేస్తారు వాళ్ళు, అంత స్మార్ట్గా చేస్తారు. సో సైబర్ క్రైమ్ అంటే అట్లా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనకు ఫ్రాడ్ చేసినా కూడా వాళ్ళు దొరకకుండా చేస్తారు. కాబట్టి అటువంటి ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే లింక్స్ క్లిక్ చేయకండి. ఇంకొకటి మెయిన్ థింగ్ మీ డీటెయిల్స్ కూడా చెప్పకండి. కొంతమంది కాల్ చేసి కూడా మీ డీటెయిల్స్ అడుగుతారు. అంటే మీ డీటెయిల్స్ చెప్తే మీకు ఇంత అమౌంట్ వస్తే మీ అకౌంట్లో ఇంత అమౌంట్ వేస్తామని చెప్పేసి అంటారు. సో అటువంటివి కూడా నమ్మకండి. ఎవరినైనా మనం ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు మాత్రమే అమౌంట్ విషయంలో నమ్మాలి. ఇట్లా లింక్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ చెప్పండి అంటే మాత్రం ఎప్పటికీ నమ్మకండి. సో కొంచెం డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజులో సైబర్ క్రైమ్ అనేది చాలా అయిపోయింది. కాబట్టి ఇటువంటి సైబర్ క్రైమర్స్ కూడా చాలా అయిపోయినారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలో ఎప్పుడు మోటివేషనల్ వీడియోస్ అండ్ ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటా. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత కష్టపడి మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. దిస్ ఈజ్ ప్రేమ్చంద్ ఐకాన్.